నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి. కమిషనరేట్ కార్యాలయంలో ప్రజావాణి. ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం చేయాలని సిపి సాయి చైతన్య ఆదేశాలు. శనివారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకి సేవలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి. స్వాతంత్ర యోధులకు ఘన నివాళులు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ పాఠశాలతో పాటు నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా అని ఆరా తీశారు. తప్పనిసరిగా సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్నాపత్రాల బండిల్, సీళ్లు తెరవాలని సూచించారు. ఈ మేరకు నిబంధనలు పాటించారా లేదా అని సీసీ ఫుటేజ్ల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్త అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ ఫోన్లతో వచ్చారా అని కలెక్టర్ నిశిత పరిశీలన చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కడా కూడా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీస్ బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు శంకర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్ధులగుట్ట ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, అదేవిధంగా గురువారం పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అలాగే ఆ రోజు ఉదయం 9 గంటలకే ఇక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. దాదాపు 30 నుంచి 40 వేల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. కాబట్టి పూర్వ ప్రాంతాల భక్తులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క సాంబార్ కళ్యాణాన్ని తిలకించి మరి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ సిద్ధగుట్ట పైన ప్లాస్టిక్ విస్తారాలను నిషేధించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లేట్లోనే భోంచేసి మేము ఇచ్చే స్టీల్ ప్లేట్లోనే భోంచేసి మరియు తిరిగి శుభ్రంగా కడిగి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అన్నదాత 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 ఓం నమః. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 45 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీస్ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రకు ప్రెస్ క్లబ్ సభ్యులను ఆహ్వానిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ సభ్యులు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో ఆహ్వాన పత్రికను ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 31వ తేదీ మంగళవారం వీర హనుమాన్ విజయ యాత్ర మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమవుతుందని, ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సందీప్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి చక్రధర్, గౌరవ అధ్యక్షులు పద్మన్న, కలిగోట చిన్న, పింజ సుదర్శన్, సామ మురళి, నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్, పోహర్ క్రాంతి, సాయి, యాఫై, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు దయానంద్, అక్షయ్, రవి, నిఖిల్, ప్రేమ్, ప్రవీణ్, అభిలాష్, శ్రీను, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం వీర హనుమాన్ విజయయాత్ర 31 మార్చ్ 2026 అప్పుడు మాడిపల్లి అనంతాంజనేయ స్వామి టెంపుల్ నుంచి మాడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూ ర్యాలీ బాధ బస్టాండ్, శివాజీ చౌక్లో బహిరంగ సభలో ముగుస్తుంది. కావున హిందూ బంధువులందరూ, ఆర్మూర్ బంధువులందరూ కూడా, పిల్లలు, మహిళలు అందరూ కూడా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ ప్రాణాలను సైతం నవ్వుతూ వదులుకున్న ఎందరో మహనీయుల త్యాగాలను భారతీయులందరూ ప్రతినిత్యము స్మరించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ అన్నారు. మార్చి 23న యువకులైన దేశభక్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ప్రాణత్యాగానికి గుర్తుగా సమర్పణ్ దివాస్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండటమే మన స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవిత ఆశయమని గుర్తు చేశారు. ప్రాణత్యాగానికి మించిన గొప్ప త్యాగం ఇంకేది ఉండదని, అలాంటిది వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం వదిలిపెట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, కళాశాల సిబ్బంది, యువతీ యువకులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే కేవలం సస్పెన్షన్తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పరిపాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల 10వ తరగతి పరీక్షల సందర్భంగా ఎగ్జిటి ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ పై విధంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని కరాఖండిగా తేల్చి చెప్పారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా గట్టి పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించేలా చొరవ చూపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వీయ, డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ప్రజాపంత నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడిన మహనీయుడు భగత్ సింగ్ అని, ఆయన వేసిన బాటలోనే నేటి యువత ముందుకు సాగాలని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు తదితరులు ఉన్నారు. అట్లాగే విద్యా రంగంలో సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, రైతాంగ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ వ్యవసాయం చేయడానికి కూలీలకు కూడా ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక భగత్ సింగ్ లాంటి యొక్క వారసత్వాన్ని పురిపించుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా, అట్లాగే ఇవాళ యుద్ధోన్మాతమైనటువంటి అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ఇరాన్పై దాడులు చేయడం అంటే ఇది సిగ్గుచేటైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ చేయడం కానీ, అట్లాగే అమెరికా చేయడం కానీ ఇది సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చదువుకునేటటువంటి పిల్లగాళ్ళు ఇవాళ 180 మంది చనిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కనీసం నిమ్మకు నీరెత్తనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులను కొనసాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలలో ముందు బాగానే ఉంటారని ప్రాణాలు తెగించినారు. వాళ్ళ ఆశయ సాధన కొరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చింది కానీ అందరికీ సమానత్వం రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ సమానత్వం వచ్చిన రోజే
సమానత్వం అనేది ప్రతి ఒక్క పౌరుడికి సాధన అయిన రోజే వారికి నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి వారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనేది ఈ దేశంలో అందరికీ అందుబాటులో అందరికీ సమానంగా వర్తింపజేసినప్పుడే వాళ్లకు ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా దాని కొరకు కృషి చేయాలని చెప్పి వారి ఆశయ సాధనకు మనం పాటుపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను విస్మరించిందని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముట్టడిని నిర్వహించారు. కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ ఒత్తిడి తీసుకువస్తుందని, ప్రజల పక్షాన బీజేపీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల తెల్లదొరల గుండెల్లో నిప్పులు మండుతూ దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన వారి అడుగుజాడల్లో నేటి యువత నడవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని పురస్కరించుకొని మామిడిపల్లి చౌరస్తాలో గల భగత్ విగ్రహానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు, పీడీఎస్యూ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెల్లదొరల పాలన నుంచి భారతదేశ పౌరులను విడిపించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెల్లదొరల అహంకారానికి బలైపోయారని అన్నారు. దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడి బానిస సంఖ్యలు తెంచడానికి వారు చేసిన శ్రమ వృధా పోలేదని, నేటి యువత కూడా ప్రశ్నించి సమాజంలో భయపడకుండా ప్రభుత్వాలను నిలదీస్తే అన్యాయాలు జరగవని అన్నారు. నేటి యువత వారి అడుగుజాడల్లో మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, గంగాధర్, రవి, పోషన్న, నరేందర్ తదితరులు ఉన్నారు. దాడులు చేసి అక్కడ 180 మందిని చంపడం అనంటే వీళ్ళ చర్య ఏ విధంగా ఉందనేది ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదాన్ని కానీ అటు ఇజ్రాయెల్ని కానీ మనం చూస్తే ఏర్పడతా ఉంది. కనుక ఇట్లాంటి చర్యలను ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ ప్రశ్నించకపోవడం అనంటే నువ్వు వాళ్ళతో చేసుకున్నటువంటి నీ యొక్క దొంగ ఒప్పందాలు ఉన్నాయి. కనుక ఇట్లాంటి చర్యలు చెల్లవు. ఇక ముందైన భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని శుద్ధ తప్పు. కాబట్టి ఆ విధానం మార్చుకొని భగత్ సింగ్ ఏ ఆశయాలకైతే పోరాటాలు చేసి తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పరాయి పరిపాలనకు వ్యతిరేకంగా ఇచ్చిండో ఆ రకమైనటువంటి ఆలోచనలు మీరు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి యువతకు కనీస ఈ సేవా ఆలోచనను పెట్టండి. శ్రీరాముడు ఆలోచన ఒకంత అయితే ఈ సేవా ఆలోచనను ప్రధానంగా పెట్టి వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేయాలా. ఈ పెట్టుబడిదారి విధానాన్ని కొనసాగించడానికి, సామ్రాజ్యవాదానికి లొంగి ఉండడానికి ప్రజల్ని ఎటువంటి పరిస్థితులలోనూ ఆ చట్టాలు అవన్నిటిని చేయొద్దని చెప్పేసి కళలు సాకారమవుతాయి. లేకపోతే ఆనాడు ఒక్క బ్రిటిష్ వాడే మన దేశాన్ని పరిపాలిస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్రాజ్యవాద దేశాలు మళ్ళీ మన భారతదేశాన్ని ఆక్రమించుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈనాడు ఉన్నటువంటి పాలకులు మొత్తం కార్మిక వర్గాన్ని, యువతరాన్ని, విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కానీ వాళ్ళే ఈరోజు మేమే గొప్ప వాళ్ళం, ఆ రోజు మేమే పోరాటం చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటకరమైన విషయం కాదు. ఆనాడు భగత్ సింగ్ను ఉరియని ఒక ముస్లిం అడ్వకేట్ పోరాటం చేస్తే అసలు ఉరిదీయాల వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని చెప్పి ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ వాదించినటువంటి పరిస్థితి మన చరిత్ర చెప్తున్నది. కానీ ఈరోజు వాళ్ళే భగత్ సింగ్ను పెద్ద వీరులుగా మాట్లాడుతుందంటే ఇంతకంటే సిగ్గుచేటకరమైన విషయం లేదు. చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు ప్రదీప్ వెంకటేశ్వరరావులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ నాయకులు కార్మిక వ్యతిరేక విధానాలకు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రదీప్ మరియు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోవలసి వస్తుందని అన్నారు. 8 గంటల పని దినానికి 12 గంటల పని విధానం చేయటం సిగ్గుచేటని అన్నారు. కార్మిక భద్రత లేక ఎందరో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం దాసోహంగా పనిచేస్తుంది. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో కార్మికులు ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ఉపాధ్యక్షుడు శివాజీ, శివకుమార్, గంగాధర్, మోహన్, భారతి, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు ఉన్నారు.
వాటి స్థానంలో యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, కార్మికులకి కనీస వేతనాలు డిమాండ్ చేసే హక్కు ఉండదు, కార్మికులకి సంక్షేమ పథకాల గురించి అడిగేటువంటి హక్కు కూడా ఉంది. కార్మికులు ఒక రకంగా చెప్పాలంటే యజమానులకు లోనున్న పనిముట్లుగా మార్చి మన ఈ సర్కారు ఒక గిఫ్ట్గా అప్పచెప్తున్న తప్పిస్తే బ్రిటిష్ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ బ్రిటిష్ పరిపాలనలో అమరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అడుగుజాడల్లో నేటి యువత నడవాలని, ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరికి రావాలని సిపిఐఎంఎల్ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురవుతున్న ప్రజల నుంచి విముక్తి పరిచి స్వేచ్ఛ, భుక్తి, విముక్తి ప్రసాదించాలన్న సంకల్పంతో నాటి పాలనను ప్రశ్నించి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టిన మహావీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లని అన్నారు. వారి వీర పోరాటం, వీర మరణం వల్ల నేడు దేశంలో ఎందరో మంది స్వేచ్ఛాభావంతో తిరుగుతున్నారని చెప్పారు. నేటి యువత వారి సన్మార్గంలో నడిచి మంచి ఆలోచనలతో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, సైదా బేగం, సాయిలు, పద్మ, రజియా, సమీరా, వాజిద్, అలీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యానముట్ట సుందరయ్య కాలనీ ఉన్నది. ఇక్కడ మౌలిక వసతులు లేవు, కరెంటు లేదు, పట్టాలు లేవు, నీళ్లు లేవు. మరి అట్లాగే 13 పదాల పాటలల్లో మరి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లను ఉడక తక్షణమే మొన్న నామమాత్రంగా ఎలక్షన్ కంటే మొదలు మీ పేర్లందరూ వచ్చినాయి, మరి మీరు అందరు వచ్చి పేర్లు చూసుకుంటే మేము డిస్ట్రిబ్యూట్ చేసినామని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ రాగానే దాన్ని మూత పెట్టి మరి అట్లాగే అవి అట్లనే ఉన్నాయి. తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్లాట్లని పేద ప్రజలందరికీ పంచాలి. అట్లనే కొటారమూరు ఉడక, వంకాపూర్లో ఉడక ఉన్నాయి. ఇవన్నీ ఉడక పంచుతూ పేద ప్రజలకు న్యాయం చేయాలని, ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారో ఇప్పటి వరకు ఇవ్వలేరు. మరి ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్లకు కూడా మీ జీవనోపాధి దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్నటువంటి జీవనోపాధికి వేల్పూర్లోని ఎమ్మెల్యే నివాసంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మరియు యువజన విభాగం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి యువతకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని, 3 బడ్జెట్లు మారినా విద్యార్థులకు దక్కని భరోసా అని అన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీకి ₹1 కూడా 3 సంవత్సరాల బడ్జెట్లలో కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదని, కాంగ్రెస్ను నమ్మి ఓటు వేసిన వర్గాల్లో అత్యంత దారుణంగా మోసపోయిందని విద్యార్థులు, యువకులేనని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బాబాపూర్ శ్రీనివాస్, నలిన్, కొత్తపల్లి రఘు, బొట్ల రామకృష్ణ, కిట్టు, మూత అశోక్, రాగిరాజు, రాజేష్, విఘ్నేష్ గౌడ్, ముస్తాఫ్, సంజయ్, గట్టు రతన్, శ్రావణ్, అజయ్, అక్షయ్ తదితరులు ఉన్నారు. ఒక్కసారి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి ఆలోచించాలి. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు ఎంత మంచిగా ఉంటే, నిరుద్యోగులు ఎక్కడైనా నిరుద్యోగ వ్యవస్థ ఉండడం, ఎన్ని శాఖలలో ఎన్ని కేటాయించారు అనేది ప్రతిదీ మన దగ్గర డాటా ఉంది. మీరు కేవలం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు 11,292 మాత్రమే. మీరు చెప్పి ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటి? మేము 67,000 చేసామన్నాం. 67,000 దేని ప్రకారంగా చేశారు? మాకు ఒక నివేదిక ఇస్తారా? శ్వేతపత్రం మీరు రిలీజ్ చేస్తారా? ఒకవేళ మీరు రిలీజ్ చేయకపోతే మా దగ్గర ఉన్నటువంటి డాటాను మేము తీసుకొని వస్తాం. ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ఏది ఏదో ఇప్పుడు చెప్తాం, తర్వాత చూస్తాం. ఫస్ట్ అయితే మనం కానిచ్చేది లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మళ్ళీ సారు కారు సర్కారు కేసీఆర్ గారు ఎగరబోతున్నారు. 119 కాన్స్టిట్యూన్సీలలో 119 కాన్స్టిట్యూన్సీలు ఖచ్చితంగా గెలవబోతాం. మేము బాధపడుతున్నామని మీరు బాధపడుతున్నారు కాదు. ఓటు ద్వారా మళ్ళీ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని ముందుకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. యువత ఆలోచించుకుంటే సాధించలేనిది ఏది లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కొన్ని రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేస్తున్న అరాచకాలను వెంటపడి ఈ యువకులందరం కూడా తరిమి కొడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా బీఆర్ఎస్ నాయకులకు మరియు మా ప్రశాంతత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతిని ప్రతి ఏటా మార్చి 23న దేశవ్యాప్తంగా షహీద్ దివాస్గా జరుపుకుంటామని అన్నారు. భగత్ సింగ్తో పాటు సుఖ్దేవ్ రాజ్గురుల 95వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్తో పాటు ఆయన సహచరులైన సుఖ్దేవ్ రాజ్గురులను ఉరితీసిందని, వాస్తవానికి వీరికి మార్చి 24న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా దేశవ్యాప్తంగా ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును చూసి భయపడిన బ్రిటిష్ వారు 11 గంటల ముందే రహస్యంగా ఉరితీశారని అన్నారు. ఉరికంబాన్ని ఎక్కేటప్పుడు కూడా వారు ఏమాత్రం భయపడకుండా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారని, అప్పుడు భగత్ సింగ్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమేనని అన్నారు. బాల్కొండ మండలం జలాల్పూర్లో ఇటీవల జిల్లా స్థాయి పదవులు పొందిన కాంగ్రెస్ నాయకులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన చాట్ల నరేష్ను, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన మహమ్మద్ యూనెస్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగారాం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, దేవేందర్ రెడ్డి, శేఖం నర్సయ్య, గంగారాం, హనుమాన్లు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి. కమిషనరేట్ కార్యాలయంలో ప్రజావాణి, ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం చేయాలని సిపి సాయి చైతన్య ఆదేశాలు. శనివారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకి సేవలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి. స్వాతంత్ర యోధులకు ఘన నివాళులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.